మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన తనకు జరిగిన అన్యాయాన్ని కూడా మీడియా గురించి ప్రస్తుతం మనతో ఆర్టీవీతో మాట్లాడిన బ్రహ్మరామిగా ఉంది. అంటే ఎప్పుడండి అతనితో మీకు నాగేశ్వరరావుతో ఎప్పుడు పరిచయం అయింది? బయట 2019 ఎక్కడ ఎలా పరిచయం అయింది మీకు? ఎక్కడ? కాలేజ్లో పరిచయం అండి. ఏ కాలేజ్? వైవీరో సిద్ధార్థ కాలేజ్. ఏం చదువుకున్నారు? బీఈడి చదువు. అంటే బయట ఉదయం నుంచి కూడా మీడియాలో ఒక రకమైన కథనాలు వస్తున్నాయి. మీరు కూడా అబ్బాయి అయితే ఈ వేషాలు ఎలా ఉంటాను సార్? అబ్బాయి అయితే లేదు సార్, నేను పుట్టుకతోనే ట్రాన్స్జెండర్ సార్. ట్రాన్స్జెండర్ అయితే తర్వాత నేను కమ్యూనిటీలోకి రావడం జరిగింది సార్. కమ్యూనిటీలోనే ఉన్నాను సార్ ఫస్ట్ నుంచి కూడా. అయితే నేను నాగేశ్వరరావుకి చెప్పాను సార్, నేను కమ్యూనిటీలోనే ఉన్నానని మా అత్తయ్య గారికి చెప్పాను, మొత్తం అంతా చెప్పాను సార్. అయినా సరే తను వినలేదు సార్. నేను పెళ్లి చేసుకుంటాను, నేను బాగా చూసుకుంటానని చెప్పి అన్నీ చెప్పి ఈ విధంగా మోసం చేశాడు సార్. నేను అంటే చదువుకున్న తర్వాత చదువుకునేటప్పుడు ఆయనతో సహజంగా ఏమైనా చేశారా? చేశాను సార్. తను సెక్షువల్ పరంగా, తను ఫిజికల్గా, మెంటల్గా నన్ను చాలా హెరాస్ చేశాడు సార్. నేను చెప్పుకోలేను సార్ మీడియా ముందు. నేను చాలా అంటే చాలా ఇదైపోయినాను సార్, నేను వెక్స్ అయిపోయినాను. సో ఒక్కటే నేను చెప్తున్నాను, నాకు న్యాయం జరగాలంతే సార్. నేను అంతకు మించి ఏం కోరుకోవట్లేదు. వాడిని పిలవాలి, వాడికి తగిన శిక్ష పడాలి సార్. ఇంకొకరు ఇలా జరగకూడదు, ఇంకా ఇలా ఎవరు మోసపోకూడదు సార్. ఈ విధంగా నేను ఒకవేళ ఎడ్యుకేటెడ్ అయ్యిండు కూడా నన్ను ఇంత ఇదిగా మోసం చేశాడు సార్. తను వాళ్ళ అమ్మగారు ఏలి విజయలక్ష్మి గారు, ఏలి నాగేశ్వరరావు, వీళ్ళిద్దరి పేర్లు సార్ మర్చిపోకుండా వాళ్ళిద్దరిని మాత్రం వదిలిపెట్టకూడదు సార్ ఎట్టి పరిస్థితుల్లో. వాళ్ళ మామయ్య కాట్రు రాంబాబు కూడా సార్. వీళ్ళ ముగ్గురు కలిసి నా జీవితాన్ని చిన్నాభిన్నం చేసేసారు సార్. నాకు న్యాయం జరగాలి, వాళ్ళకి శిక్ష పడాలి, నాకు తగిన న్యాయం జరగాలి. లేనోళ్ళు అంటే లేనోళ్ళు కాదు సార్, ఉన్నవాళ్ళు ఏంటి నన్ను ఈ విధంగా చిత్రహింసలు పెట్టి నన్ను ఈ విధంగా అన్నీ తెలిసి ముందే నన్ను వద్దని చెప్పొచ్చు కదా సార్. నేను కమ్యూనిటీలో ఉన్నానని ముందు నుంచే వద్దని చెప్పొచ్చు కదా. అన్నీ చూసి నా దగ్గర డబ్బులు తీసుకొని అన్నీ తీసేసుకున్న తర్వాత నన్ను తోసేస్తే నా బతికి ఏంటి సార్? నా విధానం ఏంటి సార్? గురువులు ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏ రోజు చనిపోవాల్సిందని సార్. మా గురువులు ఉండబట్టి నాకు సపోర్ట్ సరిపోయింది సార్. ఈరోజు మా అత్తయ్య గారే కానీ మా నాన్నయ్య కానీ ఉండబట్టి ఈరోజు నేను ఇలా బతుకున్నాను సార్. లేదంటే నా పరిస్థితి ఏంటి? మరో ఇంకొక అమ్మాయిలాగా నేను కూడా చనిపోయి ఉండేదాన్ని సార్. కానీ నాకు న్యాయం జరగాలి, వాడిని తీసుకురావాలి లైవ్లో. దొంగ అయితే పారిపోడు కదా సార్, ఎందుకు పారిపోయాడు? తను తప్పు చేయనోడైతే ఎందుకు పారిపోయాడు? నన్ను మోసం చేయనోడైతే ఎందుకు పారిపోవాలి? నేను మీ ముందుకు వచ్చాను, తను వచ్చి సమాధానం చెప్పాలిగా, చెప్పలేదు. కాబట్టి తప్పు చేశాడా లేదా మీకే తెలియాలి. మీరే ఆలోచించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఆపరేషన్ ప్రపోజల్ అతను పెట్టాడా? అతనే పెట్టాడు సార్. అతను పెట్టబట్టి నేను ఫస్ట్ నుంచి టీజీనే కదా సార్. ఒక ట్రాన్స్జెండర్ అయ్యుండి నాకు ఆపరేషన్ గురించి తెలుసు. కానీ తను తీసుకెళ్ళింది తనే కదా సార్, మొత్తం అంతా చేసింది తనే కదా. కాబట్టి ఎలా సార్? తనే ప్రపోజల్ పెట్టి, తనే చేయించి, తనే వచ్చి అన్నీ చేసి ఈరోజు నేను కాదు, నాకు సంబంధం లేదంటే మేము ఏమైపోవాలి సార్ చెప్పండి? మా లాంటి వాళ్ళు ఎంతమంది నష్టపోతున్నారు సార్ ఇలాగా. ఎక్కడ తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించాడు? ఎన్ని రోజులు మీరు ఢిల్లీలో ఉన్నారు? ఢిల్లీలో సార్. ఢిల్లీలో అసలు అంటే హాస్పిటల్లో 20 days 30 days ఉన్నాను సార్. బయట స్టే చేశాను సార్. అంటే హెల్త్ కండిషన్ వల్ల నేను రాలేక బయట స్టే చేశాను సార్. అంటే ఈ విషయం కుటుంబ సభ్యులు, మీ కుటుంబ సభ్యులకి తెలుసా? అసలు తెలుసు సార్. రీసెంట్ దొరక్క ముందు వరకు తెలుసు సార్. రీసెంట్గానే తెలిసింది సార్. చాలా బాధపడ్డారు మా అమ్మగారే కానీ అందరూ చాలా బాధపడ్డారు. ఈరోజు ఏంటంటే మేము జీరో సార్, అంతే. ఇంక ఎటు చూసినా మేము నష్టపోయి ఉన్నాం, ఎటు చూసినా నేను అన్యాయం అయిపోయి ఉన్నాను, అంతే. ఇంకా ఏం చేయలేక నా తల్లిదండ్రులు బాధపడి ఏడుస్తున్నారు. ఏమి దిక్కు తోచని స్థితిలో ఉన్నాను. నాకు న్యాయం చేయాలి, మీడియా సపోర్ట్తో నాకు న్యాయం చేయాలి. వాడు ఎక్కడున్నా నా కళ్ళ ముందుకు రావాలి, నన్ను చేసిన అన్యాయానికి వాడు రావాలని కోరుకుంటున్నాను. అంటే జనరల్గా ఉదయం నుంచి కూడా న్యూస్ చూస్తున్న చాలా మందికి వచ్చిన అనుమానం ఏంటంటే చదువుకుని పసిగట్టలేకపోయారా ఇంత మోసం చేస్తున్నారు? చదువుకొని పసిగట్టలేకపోయారంటే మా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఇదే సార్ మైనస్. ఏంటంటే ప్రేమిస్తాము, ప్రేమగా ఉంటాం, మాకు ఏ ప్రేమ లేదు సార్. తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరి ప్రేమ ఉండదు మాకు. మేము వాళ్ళే అనుకుంటాం. వాళ్ళు అంత ప్రేమగా చూస్తే ఎవరు పడరు సార్, ఎవరు ఇంత ఇదిగా ఉండరు సార్. ఎంత చదువుకున్న వాళ్ళైనా వాళ్ళ ప్రేమకు లొంగిపోయి ఇలా చేస్తున్నాం సార్. మాకు న్యాయం జరగాలి సార్, అంతే సార్. వాడిని పిలిపించాలి సార్. ఎంత చదువుకుంటే ఏంటి సార్? నష్టపోవాలంటే వాడు మోసం చేసేవాడు ఉంటే ఎలా అయినా మోసపోతాం కదా సార్. నేను ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాను సార్, ఆ రోజు కళ్ళు తెరుచుకుంటే ఇంత జరిగి ఉండేది కాదు సార్. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారంటే మీ మీద మిమ్మల్ని కొట్టడం కానీ హెరాస్ చేయడం కానీ ఎప్పుడు స్టార్ట్? ఒక 1 year వరకు బాగున్నాడు సార్, అంతే సార్. 1 year వరకు ప్రేమగా నాతో బాగానే ఉన్నాడు సార్, బాగానే చూసుకున్నాడు సార్. 1 year తర్వాత నుంచి వాళ్ళ అమ్మగారికి ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి మొదలు పెట్టారు సార్ నన్ను టార్చర్ పెట్టడం. తను ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ట్యూషన్లో తీసుకెళ్ళి ఎప్పుడు కూడా కొట్టడం. ఇంకా చెప్పుకోలేను సార్ కొన్ని విషయాలు అయితే. అంత నన్ను హెరాస్మెంట్ చేశాడు సార్. అంత హెరాస్మెంట్ చేసి ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నాడు సార్. ఆపరేషన్ అయిన డబ్బుని మీరే ఖర్చు పెట్టారని చెప్తున్నారు. అసలు ఎంత ఖర్చు పెట్టారు? 1 రూపీ కూడా తనది లేదు సార్. మొత్తం 11 లక్షలు సార్. నా ఫేస్ సర్జరీ మొత్తానికి 11 lakhs అయింది సార్. 11 lakhs కూడా 1 రూపీ కూడా తనది లేదు సార్. మొత్తం నాదే సార్.
ఎందుకంటే మీ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడు, నగలు కూడా తీసుకున్నాడు చెప్తూ ఉన్నారు. అవును సార్, 26 lakhs సార్. అడపాగా నా దగ్గర బిజినెస్ చేసుకుంటానని చెప్పి 26 లక్షల క్యాష్ తీసుకున్నాడు సార్. 11 తులాల బంగారం సార్. 11 తులాల బంగారం కూడా వాళ్ళ అమ్మగారు తీసుకున్నారు సార్. వాళ్ళ అమ్మగారు తీసుకొని తెలివిగా తప్పించుకొని పారిపోతున్నారు సార్. ఇప్పుడు అటు రాంబాబు అనే ఆయన ఆ బంగారం తీసుకొని తాకట్టు పెట్టుకొని ఉన్నాడంట సార్. ఆ విషయం అయితే నాకు దాకా తెలిసింది సార్. అంటే అతను మిమ్మల్ని కొట్టాడా, బయటికి పంపించేసారు, మీరే వచ్చారా టార్చర్ తట్టుకోలేక? బయటికి తరిమేశారు సార్. ఇన్నాళ్ళు టార్చర్ పడ్డాను, ఇంకా జీవితాంతం పడదాము, బయటికి వెళ్ళి ఎందుకు కష్టపడతావు, నేను వెళ్ళి బతకలేక ఇంత చదువుకున్నాను. మీరే అన్నారు, ఇంత చదువుకొని నేను ఈ వర్క్లు ఇవన్నీ చేయలేక మా కమ్యూనిటీలో ఎంతోమంది బాధపడుతున్నాం సార్. మాకు కూడా ఏదో ఒకటి రావాలి గవర్నమెంట్ తరపు నుంచి, మాకు కూడా ఒక భరోసా అనేది ఇవ్వాలి గవర్నమెంట్ కూడా అని కోరుకుంటున్నాను సార్. నేను అలా ఇస్తే మేమందరం కూడా మంచిగా బతుకుతామని అనుకుంటున్నాను సార్. అంటే పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఎప్పుడు చేశారు? అంటే ఇంతకుముందు 6 నెలలు అయిందన్నారు బయటకు వచ్చి, అతను ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశారు? ఇంటికి వెళ్ళాను సార్, చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ఇక్కడి నుంచి మంగళగిరి వెళ్ళిపోయారు. మంగళగిరిలో వెళ్ళాను. మంగళగిరిలో ఎక్కడున్నారో కనుక్కున్నాను. మంగళగిరిలో అన్ని చేసి చివరాఖరు నన్ను ఇలా చేశారు సార్. గుంటూరు వెళ్ళి ట్రాన్స్జెండర్ సెల్ కంప్లైంట్ చేయాలని ఎవరు చెప్పారు? అక్కడ ఏమైనా కంప్లైంట్ చేశారు సార్? ట్రాన్స్జెండర్ సెల్లో కంప్లైంట్ చేయాలని చెప్పి మా గురువు గారు, మా అత్తయ్య గారు నిష్కళారెడ్డి గారు, అలాగే మా నాన్నగారు ఈవిడ నవ్య నాయకమ్మ గారు, విజయవాడ నాయకమ్మ గారు వచ్చి అందరు సపోర్ట్, సుమా అత్తయ్య గారు అందరూ వచ్చి నన్ను గుంటూరు తీసుకెళ్లారు సార్. గుంటూరులో మనకంటూ ఒక సెల్ ఉంది, మన ట్రాన్స్జెండర్లు కూడా నష్టపోతే మనకంటూ న్యాయం జరుగుతుందని చెప్పేసి ట్రాన్స్జెండర్ సెల్కి తీసుకెళ్లారు సార్. స్వాభిమాని అనే దానికి 109 హెల్ప్ లైన్ నెంబర్ ఉందమ్మా, మనకి ఏ కష్టం వచ్చినా సరే అక్కడికి వెళ్ళి మనం కంప్లైంట్ చేస్తే మనం తీసుకుంటారమ్మా మన కంప్లైంట్ అని చెప్పారు సార్. సో గుంటూరు వెళ్ళాను సార్. గుంటూరు వెళ్ళి ఎస్పీ సరిత మేడంని కలిసాం సార్. డైరెక్ట్గా రత్నం సార్ సహాయంతో ఎస్పీ సరిత గారిని కలిసాం. ఎస్పీ సరిత మేడంని కలిసిన తర్వాత ఆ మేడం వెంటనే స్పందించి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి మమ్మల్ని ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కేసు ఫైల్ చేశారు సార్. ఫైనల్గా మీరేం కోరుకుంటున్నారు? అతను శిక్ష పడాలా? మీ డబ్బులు మీకు పడాలి, నా డబ్బులు నాకు రావాలి, నా బంగారం నాకు వాళ్ళు అప్పచెప్పాలి, వాళ్ళ లైవ్లో పెట్టి శిక్షించాలి సార్. శిక్షిస్తేనే ఇంకొక వ్యక్తి కూడా మాలాంటి ట్రాన్స్జెండర్ని మోసం చేయకుండా ఉంటాడు సార్. వాడికి తగిన శిక్ష లైవ్లో అందరి ముందు, మీడియా ముందు వేయాలి. వేసిన శిక్ష, నాకు జరిగిన అన్యాయమో న్యాయమో ఏదో మీరే మొత్తం అంతా వెరిఫై చేసుకోండి సార్. నా గురించి నేను అన్యాయం చేస్తే, అతను అన్యాయం చేశాడు, ఏం చేస్తాడు చూసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మీ భవిష్యత్తు ఏంటి? ఎవరి దగ్గర, మీ కుటుంబ సభ్యుల దగ్గర ఉండబోతున్నారు? ఎక్కడ ఉండబోతున్నారు? లేదు సార్, ఎక్కడ మా కమ్యూనిటీలో ఉంటాను సార్. మా అత్తయ్య గారి దగ్గరే ఉంటాను సార్. మా కమ్యూనిటీలో ఏలూరులో మా అత్తయ్య గారి దగ్గర నా జీవనోపాధి అంతా ఉంటుంది సార్. ఇంకా నా జీవితం నాశనం అయిపోయింది సార్. ఇంకా ఎటు వెళ్ళినా ఏది లేదు నాకు, ఒక టీచింగ్ ప్రొఫెషన్లో కూడా లేదు, ఎటు లేదు నాకు ఎటు న్యాయం లేదు. ఇంకా మా అత్తయ్య గారే నా తల్లిలాగా అన్నిటికీ ఉండి, మా నాని గారు కూడా ఉండి అన్నీ చేస్తారు సార్. మా అత్తయ్య గారు కూడా మా అత్తయ్య గారితో మాట్లాడండి. థ్యాంక్ యూ. మొత్తంగా అయితే ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి. తనలాంటి మరొకరికి ఇలాంటి